నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. రోజా గారండి మరొకసారి రెచ్చిపోయారు. ఏంటయ్యా పవన్ కళ్యాణ్, ఏం చెప్పబోయా నువ్వు, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? తనదైన పాత స్టైల్లోకి ఆవిడ వచ్చేసారు. మరి జన సైనికులు వీర మహిళలు ఊరుకుంటారంటే వాళ్ళు అస్సలు ఊరుకోరు. మళ్ళీ ఫుల్గా అటాక్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి వేడెక్కుతున్న రాజకీయాలు. ఓ పక్క కులాంశాలు అంటున్నారు, కాపు కాకని రాజేస్తున్నది ఎవరు, అసలు ఇందులో ఉన్న ఇన్సైడ్లు ఏంటి, ఇవన్నీ ప్రశ్నలుగానే ఉంటే దీనికి సమాధానాలు ఏంటి అన్నది చూస్తే వైఎస్ఆర్సీపీ ఫుల్ అటాక్ మోడ్లోకి దిగిపోయారు. ఇంకా అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయిపోయారు. జోగి రమేష్ గారు అవనియండి, లేకపోతే పేర్ని నాని గారు అవనియండి, లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు అవనియండి, రోజా గారు అవనియండి, వీళ్ళందరూ కూడా. సో వాళ్ళంతా ఒక లెక్క అయితే రోజా గారిది మరో లెక్క. ఆవిడ డిమాండ్ చేస్తున్నది రోజా క్షమాపణలు చెప్తారా చెప్పరా అంటూ ఆవిడ వీడియోలు ఎప్పుడు కూడా వైరల్ అవుతుంటాయండి. కానీ ఈసారి ఆవిడ మాట్లాడింది ఒకసారి మనం విందాం. ఆవిడ అసలు ఏం మాట్లాడింది, ఏ అంశాల గురించి చెప్తున్నది. అంబటి గారికి సంఘీభావం తెలపడానికి వెళ్ళారు, జోగి రమేష్ గారు సంఘీభావం తెలపడానికి వెళ్ళారు. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఆయన అరెస్ట్ చేశారు, ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి. ఏదైతే క్యాడర్ వీక్ అయిపోద్ది కాబట్టి వాళ్ళకి మేము ఉన్నామని భరోసా ఇవ్వడానికి నాయకులు కూడా వెళ్తుంటారు. ఈ రకంగా వాళ్ళని వెళ్ళి పరామర్శించడం, ఇలా జరిగిపోయింది, మేము ఉన్నామని భరోసా ఇస్తుంటారు. కానీ ఈవిడ ఇంకొక 2 అడుగులు హై స్పీడ్లో ఉంటుంది కాబట్టి రోజా గారు మరొక్కసారి వీర విహారం చేసుకుంటూ మాట్లాడిన ఎక్స్క్లూజివ్ బ్రైట్ మీకు వినిపిస్తాను. ఇదిగోనండి, రోజా గారు కొత్త వీడియో వచ్చేసింది, సోషల్ మీడియాని షేక్ చేస్తున్నది. మరి ఆవిడ మాట్లాడిన మాటలు అంబటి రాంబాబు గారు గురించి సంఘీభావం తెలపడం ఇవేమి కూడా తప్పు కాదు. సంఘీభావం తెలపాలి, సరే మేము ఉన్నామని భరోసా ఇవ్వాలి, నేను ముందుగా చెప్పినట్లు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మాట తీరు ఇది కదా, ఏ పార్టీ నాయకులు కూడా ఇలా మాట్లాడకూడదని. ఏమంటున్నారు ఒకసారి వినండి. పొలిటీషియన్ కార్లో వెళ్తుంటే ఆడవాళ్ళు పచ్చి పూతులు, ఆ గ్రంథాలయం చైర్మన్, ఆమె ఏజ్ ఏంటి, ఆమె గేజ్ ఏంటి, ఆ మాట్లాడే మాటలేంటి, ఏ మాట అయితే అప్పటి గారు మాట్లాడాలని కేసు పెట్టారో అదే మాట ఆవిడ మాట్లాడింది. మరి ఎక్స్ మినిస్టర్ని, ఎమ్మెల్యే గారిని ఏజ్ ఏంటి, గేజ్ ఏంటి అంటే ఒక మహిళ గురించి ఏజులు గేజులు మాట్లాడుకోవాలి. మరి ఇలా అంటే ఊరుకుంటారా? వెంటనే ఈవిడ మీద ట్రోళ్ళు మొదలుపెట్టేశారు. నీ గేజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా ఏవైనా తప్పులు జరిగితే ప్రజల ముందు ఉంచండి, మీ వాయిస్ ఇవ్వండి, మీరు మాట్లాడండి, తప్పు లేదు. ఏజులు గేజులు మనకెందుకు? ఎందుకు కేసు పెట్టలా? అంబటి గారు ఇంటికి వచ్చాక రెచ్చగొట్టి దాడి చేస్తే తెలియక ఆవేశంలో అన్నాను, వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ కట్ గా మీకు చెప్పిన తర్వాత మీరు కేసు పెట్టారు. మరి ఆవిడ ఇంతవరకు క్షమాపణ కూడా అడగలేదు. మరి ఎందుకు కేసు పెట్టలేదు ఆవిడ మీద? ఇంకో ఆవిడైతే భూమికి తుంది, ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా, మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఇది భూమికి ఎంత ఉందట అంటే బాడీ షేమింగ్లు చేయడం, ఒక మహిళ ఇంకొక మహిళని బాడీ షేమింగ్లు చేయడం. సో దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఎందుకు ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంది? మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఏదో అడపాదడప ఉంటుంది తప్పించి ఆంధ్రప్రదేశ్లో ఇది మరింత దిగజారుతనంగా మారిపోతుందా రాజకీయ నాయకుల మాటలు అని చెప్పి చాలామంది అసహ్యించుకునే పరిస్థితి నెలకొని ఉన్నది. రోజా గారు చాలా విజ్ఞత కలిగిన ఆవిడ, మంచి కథానాయికి, రాజకీయాల్లో కూడా తన దగ్గర మార్కు వేసుకున్నారు. సో అలాంటి ఆవిడ ఎందుకు పదే పదే ఈ రకమైన వివాదాల్లోకి ఆవిడ చిక్కుంటున్నారు? అక్కడ ఏజు గేజు, ఇక్కడ భూమికి జాండు. అంటే పొట్టిగా ఉంటే తప్ప? పాప రాజకీయాలకు కొత్తలా ఉన్నది, రెచ్చిపోతున్నదని. మనము మొదట్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే కొత్తే ఉంటుంది కదా, అది మీరైనా ఇంకొకరైనా మొదటిసారి మీరు ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు గెలిచారనుకోండి, కొత్తే అది. వాళ్ళని ఆదర్శంగా సీనియర్స్ని తీసుకోవాలి, ఏ రకంగా మంచి నటనలు వెళ్ళాలి. కొత్తగా గెలిచావు కదమ్మా నువ్వు, ఈ రకంగా ఉండొచ్చా? నీకు రాజకీయ భవిష్యత్తు చూసుకో, ప్రజలు నిన్ను గెలిపించారు, ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకు. ఈరోజు నీకు అధికారం ఉంది కదా అని ఈ రకంగా ఇష్టం వచ్చినట్లుగా దాడులో లేకపోతే తిట్టడాలు ఇలాంటివి చేస్తే నీ రాజకీయ భవిష్యత్తు పోతుందమ్మా అని చెప్పి ఒక అక్కలాగా లేకపోతే ఒక సీనియర్ లాగా సలహాలు ఇస్తే ఎంత గౌరవం పెరుగుతుంది రోజా గారిది. అంతేగాని నువ్వు బొమ్మకి జాండ్ ఉన్నావు, నీ ఏజ్ ఎంత, నీ గేజ్ ఎంత, నువ్వెంత? తోటి మహిళని ఆ రకంగా కించపరిచేలాగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మరి రోజా గారికి తెలియాలి. ఆవిడ కొంచెం రోజులు పోతే అన్ని తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర
రౌడీలు జోబు దొంగలు చేస్తా ఉన్నారేమో. ఎటువంటి పంది కొవ్వు కలవలేదు, ఎటువంటి ఫిష్ ఆయిల్ కలవలేదు అని. మరి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి, ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి. కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త వేషాలు వేసుకోవడం, నోటికి వచ్చింది వాగటం. ఆ రోజు తిరుపతిలో ఏం మాట్లాడావయ్యా? జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని మాట్లాడావు. తర్వాత ఏకంగా అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిపి పంపించారని చెప్పావు. ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఇవ్వటమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు, ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు లేదని స్పెసిఫిక్ గా కూడా మెన్షన్ చేసింది. మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి, హిందువులకి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి? కానీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ లో కూర్చొని మేం కాదు చెప్పడం, మాకు క్షమాపణ చెప్పాలి అంటారు. మీకెందుకు క్షమాపణ చెప్పాలి? చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తున్నందుక, లేదా ఇదే దుర్గమ్మ టెంపుల్ అనుసంధానం ఉన్న 21 టెంపుల్ ని గుర్తిస్తున్నందుక, లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ఎంత పవిత్రమైందో మనకు తెలుసు, దాని మీద అబద్ధాలు చెప్పినందుక? దేనికి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి? నీకెందుకు క్షమాపణ చెప్పాలో నువ్వు చెప్పాలి. రోజా గారు క్షమాపణలు నీకెందుకు చెప్పాలి? నువ్వు అది కలిపిందని చెప్పావు. ఇది అసలు లడ్డూలో కల్తీ జరిగిందా లేదా? ఒక పక్క సుబ్బారెడ్డి గారు ఒక రకంగా చెప్తారు, ఇంకొకరు ఇంకో రకంగా చెప్తారు, ఇంకొకరు ఇంకో రకంగా చెప్తారు. సో ఈ వివాదాన్ని ఎందుకు రోజు రోజుకి అవే మాటలు మాట్లాడుతా రెచ్చగొట్టే ధోరణిలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయాలు ఏ రకంగానా చేసుకోవచ్చు, కానీ మతాల మధ్య, కులాల మధ్య ఈ రకమైన దైవ భక్తి వద్ద రాజకీయాలు చేస్తే అవి ఒక్కొక్కసారి సెన్సిటివ్ ఇష్యూస్ ఎటువైపు దారితీస్తే తెలియదు. అది ఏ పార్టీ నాయకులు అయినప్పటికీ కూడా. సరే, ఈవిడ కూడా ఆ రకంగా అన్నారు, మనోభావాలు దెబ్బతీశారు, క్షమాపణలు డిమాండ్ కోరారు. మరి అది కోరే ముందే ఒక వైట్లు కూడా నేను వినిపించాను. బాడీ షేమింగ్ చేయడం, తోటి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం, విలువలు లేని రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోతున్నాయా? అది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా చెలరేకపోవడం, ఎవరికి నోటికి ఎంత వస్తే అంత మాట ఇసిరేయడం. ఇటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? రోజా గారు ఇప్పటి వరకు ఏదో సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, తమిళ సినిమాల్లో అన్నారు, తెలుగు సినిమాల్లో కూడా ఏవో ఛాన్స్లు వచ్చినాయి అన్నారు, ఏవో షోలు చేసుకుంటానంటున్నారు, మంచిదే. ఆవిడ నటి కాబట్టి ఆవిడకి కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆవిడని ఆ రకంగా కూడా కోరుకుంటారు. రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకోండి. 2029 ఎన్నికలు వచ్చినప్పుడు ఒక 6 నెలలో 7 నెలలో ముందుకు రండి, అప్పుడు మీరు రాజకీయాలు చేసుకోండి. కానీ సంవత్సర పాటు అంతా కూడా మేము రాజకీయాలే చేసుకుంటాము అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటే పరిస్థితి ఉంటుందా? మనకు అవకాశం మళ్ళీ ఇస్తారా? ఆ రకంగా ఆలోచించుకోవాలి కదా. సమయం వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడవలసింది తప్పులేదు. ఇలాగన్నారు, ఇది తప్పు. ఏమ్మా నువ్వు మహిళవే, ఆయన సీనియర్ కదా, మంత్రి కదా, నీకంటే సీనియర్ రాజకీయ నాయకుడు కదా, ఆయన ఆ రకంగా అనొద్దు, ఆయన ఆ రకంగా వెళ్ళడం మీరు తప్పు కదా. కొత్తగా మీరు ఎమ్మెల్యే కింద వచ్చారు, ఎంతో నేర్చుకోవాలి, మీ రాజకీయ భవిష్యత్ అంతా కూడా ప్రజలు ఈ రకంగా చూస్తే పోతుంది కదా అని కదా చెప్పాలి. నువ్వు ఎంతే ఉన్నావు, నీదెంత గేజు, నీ వయసు ఎంత వయసు అయితే ఏంటి, వయసులతో సంబంధం ఏంటి, గేజ్లేంటి, గేజ్లు ఎవరు లెక్క పెడుతున్నారు? ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి? ఇవి రెచ్చగొట్టడమే కదా. ఇప్పుడు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు అన్నారు, వీర మహిళలు రెడీ అయిపోతున్నారు, తెలుగు తమ్ముళ్ళు రెడీ అయిపోతున్నారు, అలాగే తెలుగు మహిళలు వాళ్ళు రెడీ అయిపోతున్నారు. సో ఎవరికి వాళ్ళు డైరెక్ట్గా మళ్ళీ రోజా దొరికిందిరా అంటూ ఫుల్గా అటాక్ మోడ్లోకి దిగిపోయారు. అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? మరి రోజా గారి మాటలు ఇంకా ఎలాంటి సెగలు రేపుతాయో గుంటూరు కారం మిర్చి చూస్తున్నాం. గత వారం రోజులు పెట్టి ఎలా సగసగసలాడుతున్నదో మళ్ళీ ఈవిడ దానికి కాస్త అలా పోసారు అంటున్నారు. ఇప్పుడు ఇంకా బగ్గుమంటున్నది. మరి ఈ మంటలు ఎవరిని తాగుతాయో చూడాలి.